చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి అంతేకాకుండా ఇంకొక మెయిన్ నిర్ణయం ఏంటంటే మనందరికీ తెలిసిందే యుద్ధం యొక్క ప్రభావం మన రాష్ట్ర మీద ఏ విధంగా ఉంటుంది ఆ ప్రభావం అని చెప్పేసి స్టడీ చేయడానికి మరి ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు చర్యలు తీసుకోవటానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఆదేశించడం జరిగింది. మరి వారు ఎప్పటికప్పుడు ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, లేకపోతే గ్యాస్ సప్లైలో కానీ డీజిల్ సప్లైలో కానీ ఎటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి, సమస్యలు తలెత్తిన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని గ్యాస్ సప్లైస్ ఉంటాయి, ఏది ప్రియారిటీగా ఇవ్వాలి, హాస్టల్స్ లేకపోతే ఎడ్యుకేషన్ స్టేషన్స్ హాస్పిటల్స్ అట్లా ప్రియారిటీ ఇవ్వటం. సో వీటన్నిటి మీద కూడా తగు చర్యలు తీసుకునే విధంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా కుకింగ్ గ్యాస్ విషయంలో కానీ దేన్ని సరే ఎదుర్కోవటానికి సమాయత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయాలు కూడా తీసుకోమని చెప్పారని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా 16వ తారీఖున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి 58 అడుగులు, ఎందుకంటే వారు 58 రోజులు నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి సంబంధించిన మరి పొట్టి శ్రీరాములు గారి అభిమానులు కానివ్వండి, ఆర్యవైశ్య సంఘాలు కానివ్వండి, వారి అభిమాన సంఘాలు కానివ్వండి, చాలా ఇంట్రెస్ట్ తీసుకుని వారు చాలా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సో కొంతమంది మంత్రుల్ని వీరితో చర్చించి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి, ఎందుకంటే భాషా సంయుక్త రాష్ట్రాలు వారి పోరాటంతోనే ప్రారంభమైంది, లింగ్విస్టిక్ స్టేట్స్ అన్నీ కూడా. సో వారు చేసిన త్యాగానికి గుర్తుగా ఏ విధంగా ఘనంగా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని. సో వారి అభిమానులతోనూ వారి బంధువులతోనూ అదేవిధంగా ఆర్యవైశ్య సంఘాలతో కూడా సంప్రదించి వారి సూచనల మేరకు వారి అభిప్రాయం మేరకు కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఇంపార్టెంట్ మంత్రులు దీనికైతే ప్రత్యేకంగా ఎవరైనా లేదు, సీనియర్ మంత్రులు కొంచెం టైం స్పెండ్ చేసి చేయమని చెప్పేసి. దానికి ఫైనాన్స్ మినిస్టరు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, ఇది మన అగ్రికల్చర్ మినిస్టర్, అన్నీ అదే ప్రభావం, రాష్ట్రం మీద పడే ప్రభావం అన్నింటి మీద కూడా చర్చించాలి. గ్యాస్ ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి ఏంటి, ఇప్పుడు గ్యాస్ లేదనుకోండి హాస్పిటల్స్కి అది ఉంటుంది. సపోజ్ అవైలబిలిటీ గ్యాస్ని దేనికి వినియోగించాలనే విషయం కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మాకు గ్యాస్ కావాలి అనే దాని మీద కానీ ఇది తగు చర్యలు తీసుకుంటాను. దీని మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మన అక్వా కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్, అరటి